నేనేం ఐటమ్ గర్ల్ని కాదు. రజనీకాంత్ జైలర్లో వా కావాలయ్యా దాదా అంటూ ఐటమ్ నంబర్లో చెలరేగిపోయింది తమన్నా. ఆ సినిమాలో ఆమె చేసింది చిన్న పాత్ర అయినా ఆ పాట, అందులో తమన్నా నాట్యాభినయం కొన్ని నెలల పాటు సోషల్ మీడియాను కుదిపేశాయని చెప్పాలి. రీసెంట్గా స్త్రీ 2లో కూడా ఒక చిన్న పాత్ర చేశారు తమన్నా. అందులో కూడా ఆజ్కి రాత్ పాటలో సందడి చేశారు. ఆ సినిమా ఏకంగా 900 కోట్ల క్లబ్లో చేరింది. దాంతో తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ మొదలైంది. మామూలుగానే సినిమా వాళ్ళకు సెంటిమెంట్లు ఎక్కువ. అందుకే దర్శక నిర్మాతలంతా ఐటమ్ సాంగ్ చేయమంటూ తమన్నా ఇంటి ముందు క్యూ కడుతున్నారట. దాంతో తమన్నా అసహనాన్ని వ్యక్తం చేశారు. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, నేను చేసిన పాటలు ఆ సినిమాల సక్సెస్లకు హెల్ప్ అవ్వడం ఆనందంగానే ఉంది. అందుకని వరుసగా ఐటమ్ నంబర్లే చేయమంటే ఎలా? జైలర్ రజనీ సార్ సినిమా అవ్వడంతో ఇష్టంతో చేశా. శ్రీ 2 డైరెక్టర్ అమర్ కౌశిక్ నాకు మంచి ఫ్రెండ్. తాను అడగగానే కాదనలేక చేశా, అంతే తప్ప అదే పనిగా ఈ తరహా పాటలు చేయడానికి నేనేం ఐటమ్ గర్ల్ని కాదు అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది తమన్నా భాటియా.